నమస్తే అండి తెలంగాణ ప్రజలందరికీ. మీరు చూస్తున్నారు తెలంగాణ అమరవీరుల స్తూపం తొలి దశలో. మరి అప్పుడు కూడా విద్యార్థులే నిరుద్యోగులే కీలక భూమిక పోషించారు. అప్పుడు కూడా వారి ప్రాణాలు, తనవు, మనసు, తనువు, డబ్బు, ప్రాణము, వారి సర్వస్వం కోల్పోయి మరి తెలంగాణ కోసం 1969లో ఆ రోజు కూడా మరి స్టూడెంట్స్ టీఎన్జిఓ మూమెంట్స్ బాగా గట్టిగా చేయడం జరిగింది. సో ఆ పోరాటంలో మరి దాదాపు 350 మందికి పైగా మరి అమరులు అయినట్టుగా అక్కడ మనకు శిలాఫలకం చూస్తే తెలుస్తుంది, అక్కడ ఉన్న డీటెయిల్స్. సో వారి అమరత్వానికి సూచకగా, వారి యొక్క త్యాగాలకు ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా, మరి ఆనాటి అమరులను గుర్తు చేసుకునే విధంగా సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ దగ్గర ఈ స్తూపాన్ని నిర్మించుకోవడం జరిగింది. సో ఈ స్తూపము మరి అక్కడ మీరు పైన చూడొచ్చు, పెచ్చులు ఊడిపోయినది. మరి పెచ్చులు ఊడిపోతే ఈ గవర్నమెంట్ మరి గుడి గవర్నమెంటా? ఈ గవర్నమెంట్ కళ్ళు ఉన్నాయా లేవా? మరి ఆ సోయికి దండలు కట్టుకున్నావు. మరి అవతరణ దినోత్సవం నిన్నటి రోజు జరుపుకున్నాము. మరి ఈ అమరవీరుల స్తూపంకి అట్లా పెచ్చులు ఊడిపోతే ఎంత ఈకారము ఉంటుంది, మరి చూసేటోళ్ళకి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందన్న సోయి మరి ప్రభుత్వానికి లేదా? ఇక్కడ ఉన్న స్థానిక అధికారులకు కొంచెమన్నా ఏమనిపిస్తలేదా? సిగ్గు, కొంచెం చీమకాలంత సిగ్గు ఉండాలి కదా. ఇప్పుడు నీ ఇంటికి గిట్లనే పెచ్చులు ఊడిపోతే ఆ పెచ్చులు అట్లే వదిలిపెట్టి పూలదండలు పెట్టుకొని గృహప్రవేశం చేసుకుంటావా? సోయి ఉండాలి కదా కొంచెం. మనిషి అన్నప్పుడు కొంచెం సోయి ఉండాలి కదా. త్యాగాలను కూడా గుర్తించలేరా మీరు? ప్రజాపాలన అని చెప్పుకుంటారు, ఇదేనా ప్రజాపాలన? అమరులకు ఇచ్చే విలువ ఇదేనా మీరు చేసేది? ఇదా గౌరవం? ఇదేనా ప్రజాపాలన? నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నమస్తే అండి. ఈరోజు మనము సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ దగ్గర మరి తొలి దశలో అమరులైన అమరవీరుల స్తూపాన్ని దర్శించడానికి రావడం జరిగింది. 1969లో తెలంగాణ అమరవీరుల స్తూపము అని చెప్పేసి ఇక్కడ సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ దగ్గర చూడవచ్చు. ఇక్కడ మరి నిన్న మనకు అవతరణ దినోత్సవంలో పూల అలంకరణ చేసిరు. సరే, ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఇక మీరు చూడొచ్చు, ఇది ఆనాడు తొలి దశలో మరి అమరులైన తెలంగాణ వీరులకు గుర్తుగా, త్యాగదనులకు గుర్తుగా మరి ఈ స్తూపాన్ని, స్మారక స్తూపాన్ని నిర్మించడం జరిగింది. సో మీరు చూడొచ్చు, ఇది సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది. పాలరాతితోని నిర్మించడం జరిగింది. సరే, పూల అలంకరణ అయితే బాగానే ఉంది. మరి ఇంకా ఆ పైన చెట్లు, ఆ చెట్లు పిచ్చి చెట్లు మొలిచాయి. మరి దాన్ని శుభ్రం చేయలేదు. మీరు ఇంకా అట్లే వచ్చినట్టయితే, చూసినట్టయితే మీరు చూడొచ్చు. మీ కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతున్నా. పైన మరి ఆ పెచ్చులు ఊడిపోయినాయి. మరి ఆ పెచ్చులు ఊడిపోతే పెచ్చులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉందా లేదా? మరి పేపర్ వాళ్ళకేమో లక్షలు తలగబెడతాడు ప్రచారం కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసము. ఈ పెచ్చులు ఊడిపోతే పెచ్చులు వేసుకునే సోయి లేదు నీకు. పేపర్లనేమో లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నావు. మరి ఇది ఏంది, ఏం సంగతి?